అనే అంశం ధ్యానం చేస్తాం. బుధవారం రోజున మనము అభిషేకము అంటే ఏంటో ధ్యానం చేసాం. కొంతమంది రాలేదు, నో ప్రాబ్లం, బట్ నిర్వచనం అయితే చెప్తాను, డెఫినేషన్ అయితే మీకు చెప్తాను. అభిషేకము అంటే అర్థం ఏంటంటే అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తానికి, ఇది దేవుడు తన చిత్తమును మీ పట్ల నెరవేర్చడానికి తన శక్తిని మీలో ఉంచాడు. దాన్ని మనము అభిషేకము అంటాం. వన్ మోర్ టైం, మరొకసారి మీకు అర్థమవుతాక చెప్తాను. అసాధారణమైన కార్యాలు మీరు చూడటానికి, దేవుడు తన చిత్తాన్ని మీ పట్ల నెరవేర్చడానికి తన శక్తిని మీ లోపల ఉంచాడు. దాన్ని ఏమని చెప్తామంటే అభిషేకము అని చెప్తాం. మనం బుధవారము చాలా విషయాలు, ఆల్మోస్ట్ 1:15 అభిషేకమును అంశం ధ్యానం చేశాం. ఎవరైతే రాలేదో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇప్పటికే వినేస్తే మంచిదే, నో ప్రాబ్లం. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో ఉంది, ఫైర్ మినిస్ట్రీస్ రంజిత్ అనే ఛానల్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి అభిషేకమును అంశమును మరొకసారి వినవలసిందిగా, వినని వారు మొదటిసారిగా వినండి, వింటే గనక ఆల్రెడీ మీరు మరొకసారి వినవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, షేర్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ వారము ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు చివరి లాస్ట్ బట్ వన్ మాట మాట్లాడుతున్నాడు. ఇంక కొద్ది నెలల్లో ఆయన ఆరోహణమైపోతాడు. దీని తర్వాత ఇంకో మాట మాట్లాడాడు, అది మీకు నేను చూపిస్తాను. ఆఫ్ కోర్స్ యేసు లాస్ట్ బట్ వన్, చివరిసారిగా మేబీ ఆ శిష్యులతో 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాని వలన ఈ సూచ్యక్రియలు కనబడును. విన్నారా? నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును. ఏమనగా నా నామమున వారు దయ్యమును వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అన్నాం. నేను ఫస్ట్ లైన్ మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు మేబీ లాస్ట్ బట్ వన్ మాట ఏం మాట్లాడతారు తెలుసా? మీరు సర్వలోకమునికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సేమ్ మాట మనం చూడవచ్చు మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. పేజీ నెంబర్ 30లో ఉన్నాం. మీరు నాకు పరలోకమందును భూమి మీద కూడా సర్వాధికారం ఇవ్వబడింది. ఓకే, అయితే ఏంటయ్యా? 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. నాకు అధికారం ఇవ్వబడింది. గుడ్. 18వ వచనంలో అయితే ఏంటి? ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా. అయితే మేమేం చేయాలి? మేము వెళ్ళాలి. ఏం చేయాలన్నాడు? వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. 2 వచనాలు చూపించాను మీకు నేను. ఒకటి మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో. అక్కడ ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చదివాం 18వ వచనంలో, పరలోకంలోను భూమి మీద నాకేమి ఇవ్వబడిందంటే అధికారం ఇవ్వబడింది, ఆర్ సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అన్నిటిపైన నాకు అధికారం ఇవ్వబడింది. నేను మీకు అధికారాన్ని పాస్ చేస్తున్నా, నేను మీకు అధికారాన్ని ఆర్డైన్ చేస్తున్నా, అది నేను మీకు ఇస్తున్నాను. సో మీరేం చేస్తారంటే, నేనైతే యెరూషలేము, యూదయ, గలిలయ, దెకపోలి ఈ ప్రాంతాల్లోనే ఉన్నా. మీరైతే మాత్రము సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇది యేసు లాస్ట్ బట్ వన్ మాటగా, ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాటగా మనం చూస్తాం. ఓకే, చివరి మాట ఏంటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడు? ఏమండి, మార్క్స్ వార్త 16-15 ఏమన్నాడు ఆయన? మీరు 16-15 వచనంలో ఏమన్నాడు? మీరు వెళ్ళండి అన్నాడు. ఏమన్నాడు ఆయన? మీరు వెళ్ళండి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఏమన్నాడు ఆయన? యుగో, మీరు వెళ్ళండి అన్నాడు. ఏమండి, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. నేను ఇంకొక వచనం చూపిస్తున్నా. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడాలి మీరు. అపోస్తుల కార్యగ్రంథం
1వ అధ్యాయము 4వ వచనం చూపిస్తున్నాను. యేసు చివరిసారిగా ఆరోహణమవుతున్న కొద్దిసేపు ముందు, ఎన్ని గంటలు నాకు తెలియదు కానీ లాస్ట్ మాటలు, ఆ 12 మంది శిష్యులతో మాట్లాడుతున్న చివరి మాటలు నేను మీకు చూపిస్తున్నా. 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించాను. ఏమండి, మీరు 28వ అధ్యాయం 19వ వచనంలో ఆజ్ఞాపించాడు అక్కడ లేదు. అట్లా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆజ్ఞాపించినట్లుగా లేదు. కానీ అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నా తెలుసా? యేసు వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞగా తీసుకోమన్నాడు. ఇది మీకు ఇష్టమైతే ఇష్టం నో అట్లా కాదు. ఇది కంపల్సరీగా మీరు చేయాల్సిందే. ఏం చేయాలంట? మీరు యెరూషలేము నుండి, మీరు చూడాలి బైబిల్, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, గుడ్, వెరీ గుడ్. ఏమండి, మీరు మార్క్స్ వార్త 16-15 ఏమన్నాడు? వెళ్ళండి అన్నాడు. మత్తయి సువార్త 28-19 ఏమన్నాడు? వెళ్ళండి అన్నాడు. ఏమండి, వెళ్ళిపోతూ ఇంకో మాట చెప్పాడు ఆయన. అపోస్తుల కార్య గ్రంథం 1:4 వెళ్ళొద్దు. ఓయ్, ఇప్పుడు దాకేమో వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోతేనేమో వెళ్ళొద్దు అన్నాడు. స్టే బ్యాక్, ఇక్కడే ఉండండి, మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. యెరూషలేమున నిలవండి. మీరు గమనించాలి. 24:49 లూకాసు వార్త, 24:49 లూకాసు వార్త. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నా. ఏమండి, తీసారా? బైబిల్ తీసారా? గుడ్. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నా. అయితే ఏంటంట? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. డోంట్ గో, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు స్టే బ్యాక్, అక్కడే ఉండండి, మీరు పట్టణములో నిలిచి ఉండండి. వెళ్ళిపోతూ చివరిగా 2 మాటలు, ఒక మాట చెప్పాడు. లాస్ట్ బట్ 1 మాట వెళ్ళండి. లాస్ట్ మాట వెళ్ళొద్దు. మీరు వెళ్ళొద్దు. అసలు ఎందుకు వెళ్ళొద్దో తెలుసా? ఎందుకు వెళ్ళొద్దంటే, అయ్యా ఇప్పుడు దాకా శిష్యులతో ఎట్లా అంటున్నాడు, మీరు నాతో పాటు 3 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మేబీ ఆల్మోస్ట్ లైక్ 3 సంవత్సరాలు నాతోనే రాత్రింపగలు కలిసి ఉన్నారు. నేను అనేకమైన ప్రసంగాలు చెప్పా. మేబీ చాలా ఉపమానాలు మీకు బోధించా. యు గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. హర్మెటిక్స్ తెలుసు, మీకు హోమిలెటిక్స్ తెలుసు, మీకు దయ్యాల శాస్త్రము, రక్షణ శాస్త్రము, పాప శాస్త్రము, క్రీస్తు శాస్త్రము, ఆల్ థియాలజీ మీకు తెలుసు. బికాస్ మీరు నాతో పాటు 3 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి యు గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వెళ్ళి ఏం చేయాలి? మీరు మాట్లాడట్లా. వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటన కొరకు ప్రకటించడానికి కావలసిన వాక్చాతుర్యం మీ దగ్గర ఉంది. వెళ్ళి ప్రకటించడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంది. నేను ఎలాగైతే పారాబుల్స్ చెప్పానో, ఎట్లాగైతే ఉపమానాలు చెప్పానో, ఐ థింక్ మీరు కూడా ఇప్పటి నుంచి ఉపమానాలు చెప్పగలరు. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ సరిపోదు. యూ నీడ్ రెవల్యూషన్. మీకు ఎలా చెప్పాలి తెలిస్తే సరిపోదు. యు నీడ్ రెవల్యూషన్. అందుకే మీరు ఏం చేయాలో తెలుసా? వెళ్ళొద్దు ఎక్కడికి, ఇక్కడే ఉండండి మీరు. అండ్ ఇక్కడండి చర్చిలో కాదు, ఐ మీన్ టు సే యెరూషలేములోనే మీరు ఉండండి. దే హ్యావ్ వర్డ్స్. వాళ్ళ దగ్గర పదాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మాట్లాడే అనుభవం ఉంది. బట్ దే డోంట్ హ్యావ్ పవర్. వెళ్ళి పవర్ని డిమాన్స్ట్రేషన్ చేయాలి. పవర్ ఏంటో చూపించాలి. నో, వర్డ్స్ సరిపోవవి. వర్డ్స్తో పదాలు ఉంటే కనుక ఇవి సరిపోవు. ఎక్సైట్మెంట్ ఉంటే అద్భుతాలు జరగవు. పవర్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి.
స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దయ్యాలు పోవటం, ఇట్ డస్ నాట్ కమ్ బై ఎక్సైట్మెంట్. మీకు ఫార్ములా తెలిస్తే కాదు, పవర్ ఉంటే జరుగుతాయని చెప్పాడు. అందుకే ఎక్కడికి వెళ్ళొద్దు అంటిల్ యు రిసీవ్ పవర్. శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అన్నిటికంటే కష్టమైన విషయం ఏం చేయమన్నాడు యేసు? వెయిట్ చేయండి అన్నాడు. నాతో చెప్పండి, యేసు ఎక్కడికి వెళ్ళకుండా వెయిట్ చేయమన్నాడు. ఏమన్నాడు ఆయన? వెయిట్ చేయమన్నాడు. అన్నిటికంటే కష్టమైన విషయం వెయిట్ చేయటం. డెడ్లీ డేంజరస్ విషయం అది. ఈ కాంట్ వెయిట్. ఫాస్ట్ ఫుడ్ ఎరాలో జీవిస్తున్నాం మనం. అంతా ఒక్క నిమిషం సప్ అయిపోవాలి. 2 మినిట్ మే మ్యాగీ హోనా చాయే, 2 మినిట్స్ మ్యాగీ అయిపోవాలి. అంత ఫాస్ట్లో ఉన్నాం. మమ్మీ మ్యాగీ అంటాడు, 2 మినిట్ మ్యాగీ చేస్తుంది అమ్మ. 2 మినిట్స్ వేడి నీళ్ళు పెట్టడం, మ్యాగీ వేయటం, ఆ పౌడర్ అందులో వేయటం, కథం మ్యాగీ అయిపోద్ది. లోపల ఏమవుద్ది ఎవరికి తెలియదు దాని సంగతి. 2 మినిట్స్లో మ్యాగీ అయిపోయే జనరేషన్లో ఉన్నాం మనం. నిన్న మా గ్రూప్ మీటింగ్ జరిగింది, ఇంజనీరింగ్ గ్రూప్ మీటింగ్. దేంట్లో? జూమ్లో జరిగింది. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను ఆఫ్టర్ మీటింగ్. ఎట్లారా రోజు అన్నం వండుకుంటారా మీరంటే, నో మేము రోజు అట్లేం వండుకోం. ఎవ్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మేము హోటల్లో తింటామన్నా. వై? బికాస్ వీ కెన్ సేవ్ సమ్ టైమ్. ఇండియన్సే కొంచెం రెగ్యులర్గా వండుకుంటారు. అమెరికన్స్ అయితే ఎవరు వండుకోడు అక్కడ అసలుకి, అందరూ హోటల్కి వెళ్ళి తింటారు. మీకు హైదరాబాద్లో జీవిస్తే బాగుంటుంది బేసికల్గా. ఎందుకో తెలుసా? అక్కడ జొమాటో ఉంటుంది, ఊబర్ ఈట్స్ ఉంటాయి, స్విగ్గీ ఉంటుంది. వాడు ఆఫర్ ఇస్తుంటాడు. మీరు ఏ పూటకి ఆ పూట ఆర్డర్ పెట్టుకోవచ్చు, తినేయచ్చు. హ్యాపీ జీవితం. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. సరే, బ్రేక్ఫాస్ట్ ఆడేసినట్టు తినటం మీకు ఇష్టం లేకపోతే మీరు పిండిన డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంటికి వస్తే పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు. మోస్ట్ కష్టమైన విషయం ఏదైనా ఉందంటే కనుక వెయిట్ చేయటం. శిష్యులకు చెప్పాడు, ఏమన్నాడు? వెయిట్ చేయండి. మీరు ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? వై వెయిటింగ్? అయ్యా, ఎందుకు మేము వెయిట్ చేయాలి? ఎందుకు వెయిట్ చేయాలి? 1వ అధ్యాయం 5వ వచనంలో, 1వ అధ్యాయము 5వ వచనము, మేబీ 4-5 వచనాలు కదా. ఆయన అపొస్తలుల గ్రంథం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. వెళ్ళకుండా కనిపెట్టడం కష్టమైన విషయం. ఏమండోయ్? వెళ్ళకుండా కనిపెట్టడం చాలా కష్టమైన విషయం. ఒక రూమ్లో 40 days ఉండటం చాలా కష్టం. మీ మొబైల్ ఫోన్ 1 నిమిషం కూడా చూడకుండా ఉండటం చాలా కష్టం. గుడ్ మార్నింగ్ మోక్కుండా జీవించడం కష్టం. ఒక పక్కన నాతో మాట్లాడుతుంటాడు, రెండో పక్కన వేరే స్టోరీ నడుస్తుంటుంది, చాలా కష్టం. వెళ్ళకుండా ఏం చేయాలంట? నా వలన వినిన సంగతులను ఇదిగో తండ్రి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. వెయిట్ అండ్ సీ ఫర్ ద గ్లోరీ. ఆయన ఇవ్వబోతున్న మహిమ కొరకు కనిపెట్టండి. కష్టమైన విషయం, నో డౌట్. ఒకటే రూములో 120 మంది 40 రోజులు పెంతెకోస్తు దినం వరకు కనిపెట్టడం కష్టం. బట్ దే డిడ్ ఇట్. వాళ్ళు చేశారు. ఎందుకు చేయాలి? 5వ వచనం. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలో, నాతో చెప్పండి, కొద్ది దినాలు. మీరు చెప్పట్ల గట్టిగా చెప్పండి, కొద్ది దినాలు. ఎన్ని? నువ్వు వెయిట్ చేయాలి కొద్ది దినాలు. ఎన్నో ఎవరికి తెలియదు కొద్ది దినాలంటే. లక్కీగా తెలిసింది పెంతెకోస్తు దినం. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి. డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు ఆల్మోస్ట్ 10 years వెయిట్ చేశారు శక్తి పొందటానికి. ఎంత? 10 years. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను. ఇదిగో కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. అండ్ ఆల్రెడీ యేసు అంటున్నాడు, యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. 2 రకాలైన బాప్తిసాలు ఉన్నాయి. ఒకటి 5వ వచనం ప్రకారం, 5వ వచనం ప్రకారం ఒకటి నీళ్ళలో బాప్తిసం, 2
పరిశుద్ధాత్మలో బాప్తిసం. యేసు ఇలా చెప్తున్నాడు, నీళ్ళల్లో బాప్తిసం సరిపోదు. దేనికి? శక్తికి. యా అయ్యా, మీరు నీళ్ళ బాప్తిసం గురించి వినుంటారు. నీళ్ళ బాప్తిసం గురించి మీకు యోహాను చెప్పాడు ఆల్రెడీ. కానీ నీళ్ళ బాప్తిసం సరిపోదు. శక్తి పొందాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలన్నాడు. దే ఆర్ 2 kinds of baptisms. 1 వాటర్ బ్యాప్టిజం, 2 బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో బ్యాప్టిజము. ఎడ్యుకేషన్ కెనాట్ గ్యారంటీ ఫర్ డిమానిస్ట్రేషన్. ఏమండి, మన విద్య దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. నో, యూ కాంట్ డూ దట్ వన్. అది చేయలేదు ఎంత మాత్రం. సో మీకు ఖచ్చితంగా ఏం కావాలి? పరిశుద్ధాత్మలో బాప్తిసం. 2 బాప్తిసాలు. ఒకటి వాటర్ బ్యాప్టిజం, నీళ్ళ బాప్తిసము. రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిసం. మీకు చెప్పగానే చెప్పిన ఒక విషయం చెప్పనా? ఈ 2 ఒకటి కాదు అని చెప్పాడు. ఏమండి, ఒకటి, ఈ 2 ఒకటి కాదు అని చెప్పాడు. 2 పైది అనగా మొదటిది, ఒకటి నీళ్ళ బాప్తిసము సరిపోదు అని చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు అందులో. ఒకటి, ఈ 2 ఒకటి కాదు, వేరు వేరువి. ఏవి? నీళ్ళ బాప్తిసము, పరిశుద్ధాత్మలో బాప్తిసము ఒకటి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సువార్తను ప్రకటించాలంటే, మంచి క్రైస్తవ జీవితము జీవించాలంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించాలి అంటే, యేసు కోరిన జీవితము జీవించాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసము ఖచ్చితంగా కావాలి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఖచ్చితంగా కావాలని చెప్పారు. 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అవి. ఒకటి నీళ్ళలో బాప్తిసం, 2 పరిశుద్ధాత్మలో బాప్తిసం. మీకు ఒక మాట చెప్తా. ద మోర్ యు నో అబౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంత ఎక్కువగా మీకు తెలుస్తుందో, మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో, ఎంతగా మీరు అర్థం చేసుకుంటారో అంతగా ఆయన పైన విశ్వాసం ఉంచుతారు. అప్పుడు మీరు పొందుకోవడం స్టార్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద చర్చ్ ఎక్కడ ఆగిపోయామో తెలుసా? మనం నీళ్ళ బాప్తిసం దగ్గర ఆగిపోయాం. వి డోంట్ ప్రిఫర్ ఫర్ పరిశుద్ధాత్మలో బాప్తిసము ప్రిఫర్ చేయట్లా. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఆయన వచ్చినప్పుడు మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. మనము ఆ బాప్తిసం గురించి ఆలోచన చేయట్లా. వై? మనం ఎగ్జైటెడ్ థింగ్స్ చూడటానికి ఇష్టపట్టలా. నార్మల్ లైఫ్ని జీవించడానికి కాంప్రమైజ్ అయిపోయాం. క్రిస్టియానిటీ విజయవంతమైన జీవితం జీవించాలంటే ఖచ్చితంగా నీకు యేసు చెప్పిన పరిశుద్ధాత్మలో బాప్తిసము అవసరం. 2 రకాలైన బాప్తిసాలు. ఒకటి నీళ్ళ బాప్తిసం, నీటి బాప్తిసం. 2 పరిశుద్ధాత్మలో బాప్తిసం. నేనేమి ఆకాశం నుంచి ఈ వచనాలను తీసి బైబిల్లో పెట్టలా. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. బైబిల్లో ఉన్న విషయమే మీకు చెప్పా. 2 బాప్తీసాలు, ఒకటి నీళ్ళలో బాప్తీసం, రెండోది పరిశుద్ధాత్మలో బాప్తీసం. ఆ మాట ఏం చెప్పింది తెలుసా? 1:5 వచనము ఈ 2 ఒకటి కాదు అని చెప్పింది. నీళ్ళ బాప్తీసం వేరు, పరిశుద్ధాత్మలో బాప్తీసము వేరు. 1, 2 వేరు మాత్రమే కాదు, ఈ 2 డిఫరెంట్గా పనిచేస్తాయి కూడా. ఈ 2 డిఫరెంట్గా పనిచేస్తాయి. మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్మలో బాప్తీసం ఎందుకు పొందాలి? అంతే కదా, ఆల్రెడీ నీళ్ళల్లో బాప్తిజం పొందాం కదా. వై ఐ నీడ్ బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్? ఎందుకు నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి? 1:8 అపోస్తుల కార్యగ్రంథం, 1:8 అపోస్తుల కార్యగ్రంథం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు. చాలు,
ఏమండి, మీరు శక్తిని నొందాలి. వై యు నీడ్ బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఎందుకు మీకు బాప్తిజం కావాలి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాటర్ బ్యాప్టిజం. నేను నీళ్ళ బాప్తిజం గురించి మాట్లాడట్లా, నేను పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి మాట్లాడుతున్నా. ఎందుకు మీకు పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి? ఇదిగో ఈ గ్రంథకర్త చెప్తున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎందుకు మీకు పరిశుద్ధాత్మ బాప్తిజం? శక్తి కావాలి కాబట్టి. చెప్పు నాకు శక్తి కావాలి, అందుకే నాకు పరిశుద్ధాత్మల బాప్తిజం. ఏమండి, అభిషేకం అంటే ఏం చెప్పే నిర్వచనం మర్చిపోయి ఉంటారు, నాకు తెలుసు. మీరు అసాధారణమైన ఫలితాలను మీరు చూడటానికి, ఎలాంటి సూపర్ న్యాచురల్ రిజల్ట్స్, అసాధారణమైన ఫలితాలను మీరు చూడటానికి. ఏంటంటే అసాధారణమైన ఫలితాలు? బండ నుంచి నీళ్ళు రావటం, కుంటివాడు నడవటం, ఎరుకో కోట కూలిపోవటం, గుడ్డివాడు చూడటం, ఎర్ర సముద్రం పాయలు కావటం, లాజర్ లేచి రావటం, సూర్యుడు చంద్రుడు ఆగిపోవటం, కుష్టి వ్యాధి కలిగిన వాడు బాగుపడటం. వీ కాల్ ఇట్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఇవన్నీ అసాధారణమైన కార్యాలు. క్రైస్తవుడు అసాధారణమైన కార్యాలను చూస్తానికి, వావ్. ఏమండి, క్రైస్తవుడు అసాధారణమైన కార్యాలను చూస్తానికి, దేవుడు తన చిత్తమును తన ఉద్దేశమును మీలో మీ పట్ల నెరవేర్చడానికి మీలో ఉంచిన శక్తి అభిషేకము అన్నాం. ఎలా వస్తుందంటే శక్తి? దాన్ని ఏమన్నాం తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిజం. నాకు చెప్పండి, పరిశుద్ధాత్మలో బాప్తిజం ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది? శక్తి వస్తుంది. విల్ హ్యావ్ పవర్. టునామిస్ అన్నాడు, డైనమైట్ పవర్ వస్తుంది మీకు. అప్పుడు ఏం జరుగుతాయి? అసాధారణమైన కార్యాలను మీ జీవితంలో చుట్టం స్టార్ట్ చేస్తారు. ఎస్, అసాధారణమైన ఫలితాలు మీరు చుట్టం స్టార్ట్ చేస్తారు. మీ అభివృద్ధి సకల మనుషులు చూడటం స్టార్ట్ చేస్తారు. వి నీడ్ పవర్ ఫర్ దట్. సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ కావాలంటే కనుక ఏముండోయ్, ఏం కావాలంట? శక్తి. ఎలా వస్తుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. సార్ ఏమన్నారా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీ మీదకి రావటం ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మలో బాప్తీసం. ఎందుకని? 5లో ఏమన్నాడు? అదిగో పరిశుద్ధాత్మలో బాప్తీసం. 1 నీళ్ళ బాప్తీసం, 2 పరిశుద్ధాత్మలో బాప్తీసం. ఏం జరుగుద్దయ్యా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. 24:49 చూడండి ఒకసారి. 24:49. లూకాసు వార్త అండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నా, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి. పవర్ బిలాంగ్స్ టు గాడ్. శక్తి దేవునికి చెందింది. అందుకే మీరు అసాధారణమైన కార్యాలు చూస్తారు. అందుకే మీరు అసాధారణమైన ఫలితాలను చూస్తారు. వై? యు హ్యావ్ పవర్. ఎక్కడి నుంచి వచ్చింది? నాది కాదు, ఇది భూ సంబంధమైనది కాదు. ఈ శక్తి పైనుంచి వస్తుంది అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అనగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే వస్తున్న శక్తిని, ఇదిగో అది పైనుంచి వస్తున్న శక్తి అంటున్నాం. అప్పుడు మాత్రమే మీరు అసాధారణమైన రిజల్ట్స్ని, ఫలితాలను మీరు చూడగలరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు. ఆఫ్టర్ ఆయన వస్తేనే శక్తి వస్తుంది. ఏమండి మీరేమంటారు తెలుసా? ఆల్రెడీ నేను నీళ్ళల్లో
నీళ్ళ బాప్తీసం తీసుకున్నానండి, నాకు శక్తి లేదా? రక్షణ అయితే గ్యారంటీగా ఉంది, బట్ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి? పవర్. ఎలా వస్తుంది పవర్? మనము ఆ పాయింట్తో ఆగిపోయి కాంప్రమైజ్ అయిపోయాం. చాలే, ఎక్కడికి వెళ్తే పరలోకం వెళ్తే చాలే ఫిక్స్ అయిపోయాం. ఏమండి, యేసు ఆశిస్తుంది ఎందుకు తెలుసా? భూమిపైన మీరు యేసులాగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. గుడ్. ఎలాగైతే యేసు 3.5 సంవత్సరములో ఇదిగో ఆయన శక్తిని ప్రదర్శించాడో, నేను క్వశ్చన్ అడుగుతా, ఎప్పుడు యేసు శక్తిని ప్రదర్శించడం స్టార్ట్ చేశాడు? కనాను విందులో. గుడ్. కనాను విందు కంటే ముందేం జరిగింది? ఆయన నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాడు. వి కాల్ ఇట్ నీళ్ళ బాప్తిసం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి దిగి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన అద్భుతాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్ చూడటం స్టార్ట్ చేశాడు. అప్పుడు దాకా ఏం లేదా, ఏం చూడాలి ఆయన. సో ఎవ్రీ క్రిస్టియన్ 2 ఉన్నాయి. ఒకటి నీళ్ళ బాప్తిసం, 2 పరిశుద్ధాత్మలో బాప్తిసం. అరే నాతో చెప్పండి. 1 భలే సైలెంట్గా చెప్తున్నారు. 1 నీళ్ళ బాప్తిసం. అసలు నాకేం వినపట్ల, ఇంట్లో ఉన్న బెటర్గా ఉంటుంది. 1 నీళ్ళ బాప్తిసం, 2 పరిశుద్ధాత్మలో బాప్తిసం. మీరంటారు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అయ్యా నువ్వు పాస్టర్ కాబట్టి మీ శక్తిని నువ్వు కూడా మీ కుటుంబంలో వాడచ్చు. నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో ఆ ఏరియాలో శక్తిని వాడచ్చు. ఏమిస్తుంది శక్తి? సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఏమని విన్నారా? సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ ఇస్తుంది. మీకు అర్థం అవటానికి ఊరికి చెప్తున్నా. మీరు ఒక ఇంటికి రంగు వేయటానికి కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి. ఊరికే రంగు అయితే ఈజీగా ఉంటుందని చెప్తున్నా. ఒక ఇంటికి రంగు వేయడానికి ఒక ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. మీరేమో లైట్ పింక్ కలర్ని సజెస్ట్ చేశారు. వాడు ఆ ఓనర్ కూడా అగ్రీ అయిపోయాడు. ఫైనల్గా దాన్ని వేస్తున్నప్పుడు ఎంత వర్స్ట్గా ఉందో మొదటి కోటింగ్ వేసినప్పుడు అర్థమైంది. 2వ కోటింగ్ వేసినప్పుడు ఇది కొంచెం మెరుగ్గా అనిపించింది. దానికి బార్డర్ గీసారు, బ్లాక్తోనో లేకపోతే మెరూన్తోనో లేకపోతే దేంతో బార్డర్ పెట్టారు. అప్పుడు ఆ ఓనర్ అంటాడు, అర్రే ఇన్ని బిల్డింగ్లు నేను కాంట్రాక్ట్ చేశాను కానీ ద బెస్ట్ అంటాడు. నో హౌ డస్ ఇట్ హ్యాపెన్? బికాస్ ఎందుకు అలా జరిగింది తెలుసా? సింపుల్ రీజన్, సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఏంటది? శక్తి. వెన్ యూ హ్యావ్ పవర్, ఆ పవర్ మీకు సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసాధారణమైన ఫలితాలను ప్రతిదినము నువ్వు అనుభవించుదువుగాక. ఆమెనన్నా చెప్పండి. అసాధారణమైన ఫలితాలను ప్రతిరోజు నువ్వు చూచుదువుగాక. ఆమెన్. ఏమండి, అసాధారణమైన ఫలితాలను చూడాలి మనం. చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు. కొలత లేని ఆత్మతో పరిశుద్ధాత్మ యేసు నింపబడ్డాడు. బైబిల్ వచ్చిన చెప్తాను మీకు నేను. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో యేసుతో పని చేశాడు. మనకు తెలుసు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు యేసు లోనికి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగొచ్చాడు. మీకు వచ్చిన చూపిస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించారో వాళ్ళందరూ దేవుని సంతానము, దేవుని కుటుంబానికి చెందిన వారం. అట్టి అధికారమును ఆయన మనం అనుగ్రహించాడు. 5వ అధ్యాయం 1వ వచనం మొదటి యోహాను రాసిన పత్రిక. యేసే క్రీస్తై ఉన్నాడు నమ్ము ప్రతివాడు
దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవడు యేసు ప్రభువుని దేవునిగా విశ్వసిస్తాడో వారందరూ దేవుని మూలంగా పుట్టారు. 1:12 యోహాను సువార్త ప్రకారము మనమందరము దేవుని కుమారులవటానికి అధికారము అనుగ్రహించబడినది. 2 పదాలు చూపిస్తున్నా మీకు. నేను 2 బాప్తీసాలు చూపించా. 1 నీళ్ళ బాప్తీసం, 2 పరిశుద్ధాత్మలో బాప్తీసం. 2 అధికారాలు చూపిస్తున్నాను. 1 యోహాను సువార్త 1:12 ప్రకారము విశ్వసించగానే మీరు దేవుని కుమారులు అవ్వటానికి మీకు అధికారము అనుగ్రహించబడినది. ఏమంటే విశ్వసించిన వారందరూ ఒకసారి ప్రభుత్వం చెప్దాం. హల్లెలూయా. గుడ్. మీరందరూ ఏమయ్యారు? దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు. మనమందరం దేవుని పిల్లలం, నో డౌట్. కానీ 1:8 అది మాట్లాడట్లా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. 1:12 రక్షణకు సంబంధించింది. 1:8 అపోస్తుల కార్యము బ్యాకప్ అథారిటీ, మీరు శక్తిని ప్రదర్శించడానికి ఇవ్వబడిన అధికారం. 2 బాప్తీసాలు, 2 అధికారాలు. ఏముండోయ్, విన్నారా? 2 బాప్తీసాలు, 2 అధికారాలు. 1 నీళ్ళ బాప్తీసం, అధికారం ఏంటి? దేవుని పిల్లలకు ఒక అధికారం. 2 పరిశుద్ధాత్మలో బాప్తీసం, అధికారం ఏంటి? శక్తిని ప్రదర్శిస్తాం. మీకు ఇంకా ఈజీగా అర్థమవటానికి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి ఏం చదువుతున్నారు వాళ్ళు? శిష్యులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయపడి. ఏమన్నా నా వైపు చూడ ఒకసారి. వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. గుడ్. భయపడి ఏం చేశారు? తాము కూడిన ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి, భయపడితే జనరల్గా లోపలే ఉంటాం కదా, మీకు తెలుసా? శక్తి వస్తే భయం పోద్ది. గట్ మై పాయింట్. శక్తి వస్తే భయం పోద్ది. ఎప్పుడు వచ్చింది శక్తి వీళ్ళకి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడు? పెంతెకోస్తు దినానికి దిగి వచ్చాడు. అప్పుడు ఏమొచ్చింది? శక్తి వచ్చింది. శక్తి రాగానే ఏమై ఉండాలి? భయం పోయి ఉండాలి. అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఏ యేసుని మీరు సిలువ వేశారో ఆ యేసుకు మేము సాక్షులం. ఎప్పుడు శక్తి వస్తుందో భయం పోతుంది. 20 వచనం. కుడి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఫస్ట్ వర్డ్ యేసు వారితో పలికిన మాట సమాధానము కలుగునుగాక. భయం పోవాలంటే యూ నీడ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. మీ లోపల సమాధానం ఉండాలి, అప్పుడు భయం పోద్ది. 20 వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం. ఏమండోయ్? తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుచున్నానని వారికి చెప్పాను. తండ్రి నన్ను పంపిన ప్రకారం. గుడ్. యేసును ఎలా తండ్రి పంపించాడు? ఆయన నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నాడు. 1 నీళ్ళ బాప్తిసం, 2 ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాడు. మన కూడా అలాగే పంపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుకు శక్తినిచ్చి పంపించాడు. మనలో కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చి శక్తితో మనల్ని పంపిస్తున్నాడు. ఏమండి? శక్తి కేవలము స్వస్థపరచడానికో, అద్భుతాలు చేయడానికో, దయ్యాలను వెలగొట్టడానికి మాత్రమే కాదు, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కూడా. ఈ లోకంలో మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కూడా శక్తి అవసరమే. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
గొప్పవాడు అన్నాడు ఆయన. శక్తి మీ లోపల నిలిస్తే గనక, ఎస్ తెలిసి మెరాకిల్స్, మీరు అద్భుతాలు మీ లైఫ్లో చూడటం స్టార్ట్ చేస్తారు. ఎక్కడున్నాం? 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. సో 1:12 యోహాను సువార్త అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే, మీరు పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు వీళ్ళు రక్షించబడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఏమండి, వీళ్ళు పరిశుద్ధాత్మను పొందేసిన తర్వాత మరలా ఎందుకు వెయిట్ చేయమంటాడు అంటే, వెరీ సింపుల్. 20వ అధ్యాయము 22వ వచనము అది రక్షణకు అయి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము శక్తికి అయి ఉండాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 20వ అధ్యాయం 22వ వచనము నీళ్ళ బాప్తిజంకి సంబంధించింది అయి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం శక్తికి సంబంధించింది అయి ఉండాలి. గుడ్. అందుకే యేసు అన్నాడు, మీరు శక్తిని పొందుతారు ఆయన మీ పైకి వచ్చినప్పుడు అని చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మీకు ఇంకా కొంచెం అర్థం అవ్వటానికి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. రెండవ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మయ్యాడు. గుడ్. నా ఇవి చూడ ఒకసారి. మొట్టమొదటి మనుష్యుడు ఎలా వచ్చాడు? వాని నాసికా రంధ్రములోనికి జీవవాయువును ఊదగా వాడు, జీవాత్మను ఊదగా వాడు జీవాయుడు. క్రొత్తగా జన్మించడం ఎట్లా జరుగుతుంది? సింపుల్. ఏసం చేశాడు వాళ్ళపైన ఊది. ఏమండి, అక్కడ మొదటి సృష్టిలో మనుషుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుని పనితో. గుడ్. నూతన సృష్టిగా అవుతున్నాడు, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనితోనే. దేవుడు వాడి నాసికా రంధ్రములోనికి జీవ వాయువును ఊదగా వాడు జీవాత్మయను. అక్కడ కూడా ఆయన ఊదాడు, ఆయన ఇక్కడ కూడా ఆయన ఊదాడు. అక్కడ మొట్టమొదటి మనుషుడయ్యాడు, ఇక్కడ నూతనంగా సృష్టింపబడుతున్నాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగి వచ్చేవాడు, వారి పైన ఉండేవాడు. టాస్క్ అయిపోయిన తర్వాత, అప్పగించిన పని అయిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోయేవాడు కాదు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన మనల్లో జీవిస్తున్నాడు. ఏమండి, విన్నారా? మీరు ఇది మీకు అర్థం అవ్వాలి. ఇది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కొందరి పైన దిగి వచ్చేవాడు. ఉదాహరణకి సంసోను, గిద్యోను, యెఫ్తా వీళ్ళ పైకి దిగి వచ్చేవాడు. పని అయిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు ఆయన. బెసలేలు, యెహోషువ వీళ్ళ పైన నిలిచాడు. కానీ మనలో అయితే మన లోపల ఆయన నివసిస్తున్నాడు. మీ ఆత్మ దేవునికి, మీ దేహము దేవునికి ఆలయము. ఏమండి, ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? పరిశుద్ధ పరచబడిన ఆలయం మీరు. ఎలా? ఇదిగో యేసు కల్వరి కొండపైన రక్తము చిందించిన దానిని బట్టి మీరు పరిశుద్ధ పరచబడ్డారు. అందుకే ఆయన మీ దేహమును ఆలయంగా చేసుకుని మీ లోపల నివసిస్తున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు. అందుకే ఏమని చెప్పాడు వాళ్ళకి? వెయిట్ చేయండి. ఏమండి, ఏమన్నాడు ఆయన? వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, పొందేంత వరకు వెయిట్ చేయండి. సార్ నాతో చెప్పండి, పొందేంత వరకు. మీరు చెప్పట్లా నాగేశ్వర గారు. పొందేంత వరకు వెయిట్ చేయండి. ఎప్పటి వరకు? పొందేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటున్నాడు? అయ్యా, శక్తి లేకపోతే ఏం చేయలేరు. ప్లీజ్, నాలెడ్జ్ డిమాన్స్ట్రేట్ చేయలేదు పవర్ని.
అనుభవము దేవుని శక్తిని ఇవ్వలేదు. సో పొందేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మీకు తెలుసా, ఏమండి నా వైపు చూడాలి, మీకు తెలుసా వాళ్ళు పొందేంత వరకు వెయిట్ చేశారు. మీరు వినాలి, వాళ్ళు పొందేంత వరకు వెయిట్ చేశారు. ఎందుకని? వాళ్ళు కొంచెము టేస్ట్ చూశారు. ఏమండి నా వైపు చూడాలి. కొంచెము ఈ శక్తిని పొందితే ఎట్లుంటుందో కొంచెం టేస్ట్ చూశారు. ఆ టేస్టే బాగుందనిపించింది. సర్లే పో, కొద్దిసేపు వెయిట్ చేస్తే మొత్తం బిర్యానీ వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేశారు. కొంచెం టేస్ట్ చేశారు, శక్తిని కొంచెం టేస్ట్ చేశారు. లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయము, లూకాసు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటకి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపాను. ఎంతెంతని చుట్టూ మేము పంపించాడు. పంపించినప్పుడు ఆయన వారి ఇట్లను కోత విస్తారంగా ఉంది, పని వారు తక్కున్నారు. ఓకే, 4వ వచనం. మీరు సంచినైన జోలునైనను చెప్పులను తీసుకోవద్దన్నాడు. త్రోవలో ఎవడు ఏ ప్రశ్న అడిగా మేబీ మీరు ఏం చేయొద్దన్నాడు. ఆ తర్వాత ఏమన్నా తెలుసా? 9వ వచనం. మీరేం చేయాలి? అందులో ఉన్న రోగులను స్వస్థపరచాలి. ఏం చేయాలి? రోగుల్ని స్వస్థపరచాలి. ఎవరికి అధికారం ఇస్తున్నాడు? యేసు శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. ఏమన్నాడు? రోగులను స్వస్థపరచండి. తర్వాత దేవుని రాజ్యం ఎద్దకు వచ్చింది. వాడితో చెప్పండి, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిన వాళ్ళు చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఓకే. ఆయన 12 మంది శిష్యులు పిలిచి అపవిత్ర ఆత్మను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. గుడ్. వారికి ఏముందండి ఇప్పుడు? వ్యాధులను స్వస్థపరచడానికి అధికారం, అపవిత్ర ఆత్మలను పోగొట్టడానికి అధికారం. 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి. అబ్బో, చనిపోయిన వారిని లేపుడి, కృష్టి రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టి, ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఓకే. ఆ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నాయి. ఏమన్నా చూడాలి. కొంచెం చూశారు ఆ రుచి. దేని రుచి? శక్తి యొక్క రుచిని కొంచెం చూశారు. యేసేమన్నాడు? రోగులను స్వస్థపరచండి, చచ్చిపోయిన వాళ్ళని లేపండి, కుష్టి వ్యాధి కలిగిన వారిని స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి. కొన్ని రోజులైన తర్వాత కొంతసేపు తిరిగి వచ్చారు వీళ్ళు. తిరిగి వచ్చారు, అయ్యా నీ నామములో మాకు దయ్యములు లోబడుతున్నాయి. నీ నామములో మాకు దయ్యములు లోబడుతున్నాయి. మేము ఏం చెప్తే అవి చేస్తున్నాయి. మేము పేరు అడిగాం, పేరు కూడా చెప్పిని. మేము వ్యాధుల పైన చేతులు ఉంచాం, స్వస్థత వచ్చినాయి. మేమేం చెప్తే జరుగుతుందయ్యా. వాళ్ళకి ఏమండి, నా వైపు చూడాలి. వాళ్లకు ఎవరికి? శిష్యులకు శక్తి యొక్క రుచిని చూశారు కొంచెం వాళ్ళు. పా, భలే ఉందయా ఇది. మేము దయ్యములను ఆజ్ఞాపిస్తే దయ్యములు పోతున్నాయి, వ్యాధులు స్వస్థపరచబడుతున్నాయి. మా కొంచెం ఉంటేనే ఇట్లా ఉంటే ఆయన పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం ఇస్తా అని చెప్పాడు కదా. ఆ బాప్తీసం పొందినప్పుడు మేము శక్తిని పొందుతామని చెప్పాడు కదా. ఆ శక్తిని పొందితే ఎట్లుంటుందో అని రుచి చూడటానికి వాళ్ళు వెయిట్ చేశారు. వావ్, అందుకే వాళ్ళు వెయిట్ చేశారు.
అందుకే వాళ్ళు వెయిట్ చేశారు. యేసు అన్నాడు, నేను మీతో ఉంటా, మీతోనే నేను నడుస్తా. యేసు అన్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం. ఎక్కడ? 20:21 లూకా సువార్త, యోహాను సువార్త. తండ్రి నన్ను పంపిన ప్రకారం మరలా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నా. తండ్రి నన్ను శక్తితో పంపించాడు. వెయిట్ చేయండి, మీకు శక్తి వస్తుంది. అప్పుడు శక్తితో మీరు కూడా వెళ్ళండి. ఏం చేయాలి? వెళ్ళి నేనేం చేశానో చేయొచ్చు మీరు. నేనేం చేశాను? గుడ్డివారు చూచారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, చేయలేని వారు చేతులు వచ్చాయి, పక్షవాయు కలిగిన వాడు పరుపెత్తుకు లేచి నడిచాడు. సేనా దెయ్యం పట్టినా కానీ వాడు నా దగ్గరికి రాగానే దెయ్యములో పోయాయి. తండ్రి నన్ను ఎలాగూ పంపినో అలాగే నేను మిమ్మల్ని పంపుచున్నా. యు గాట్ పవర్. ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మలో బాప్తిసం. ఏం చేయాలి? నేను పొందేంత వరకు విడిచిపెట్టకుండా కనిపెట్టి పొందాలి. అప్పుడు ఏం జరుగుద్ది? శక్తిని పొందుకుంటావు. ఎలాంటి శక్తి? యేసు అన్నాడు, తండ్రి నన్ను ఎలాగూ పంపానో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నా. మేబీ ఈ శక్తి కేవలము ప్రసంగించడానికి, సభల్లో స్వస్థపరచడానికి మాత్రమే కాదు. మీ కుటుంబము హ్యాపీగా ఉండాలి అంటే కనుక యు నీడ్ దట్ వన్. లాస్ట్ వచనం మార్కు సువార్త 9:1. మార్కు సువార్త 9:1. పేజీ నెంబర్ చెప్పండి నాకు. మార్క్ 9:1. 39వ పేజ్. మీ తెలుగులో చెప్పారనుకున్నా, ఇంగ్లీష్ చూడలేదు నేను. 9:1 చదువుతారు ఎవరైనా? ఆయన మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు. దేంతో? ఫోర్స్, పవర్. దేవుని రాజ్యం పవర్తో వచ్చుట చూచు వరకు ఎంతమంది? కొందరు, అందరూ కాదు. ఏమండోయ్? కొందరే, అందరూ కాదు. నేను మామూలుగా మిమ్మల్ని జనరల్గా అడుగుతున్నా, ఎంతమంది శిష్యులు యేసుకి 10వ అధ్యాయం ప్రకారం, మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది యేసుకు శిష్యులు? 12 మంది. సూపర్. వెంకట్రావు ఒక మార్క్ వేసుకోండి, 12 చెప్పాడు. 12 మంది శిష్యులు. గుడ్. యేసు 12 మందికి అధికారం ఇచ్చాడా? ఇచ్చాడు. 12 మంది తిరిగి వచ్చి ఏం చెప్పారు? మాకు దెయ్యములు లోపడుతున్నాయని చెప్పారు. గుడ్. 12 మందిలో మీకు ఇష్టం లేని ఒక వ్యక్తి చెప్పండి. చెప్తారు, నాకు తెలుసు మీరు. ఈజీ. 12 మందిలో మీకు ఇష్టం లేని ఒక వ్యక్తి యోధా. చెప్పేస్తారు, నాకు తెలుసు, మీరు సూపరు. యోధా కూడా శక్తిని వాడా? వాడలేదా? వాడాడు. యా, యోధా కూడా శక్తిని వాడుంటే డౌట్ లేకుండా. అందుకే బైబిల్ చెప్పింది, వాడు తిరిగి వచ్చినప్పుడు అంటే, అయ్యా దయ్యములు మాకు లోపడుతున్నాయి, మాకు హ్యాపీగా ఉందయ్యా, చాలా సంతోషం. ఒక్కసారి దయ్యాన్ని వదులు కూడా చూడండి, మీకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో. రియల్లీ సేయింగ్, క్రిస్టియానిటీ బోరింగ్ లైఫ్ కాదండి. క్రిస్టియానిటీ ఎంజాయబుల్ లైఫ్. ఒకడు కుష్టి వ్యాధి కలిగిన వాడు స్వస్థత, మీ చేతులు ఉంచండి, వాడు స్వస్థత పడినట్లుగా చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. సరే తీపు, కుష్టి వ్యాధి కలిగిన వాడు ఇప్పుడు గుడ్డోడు మీకు ఎవడో చేతులు ఎంచడంటే కనుక మీ అబ్బాయికో మీ అమ్మాయికో జ్వరం వచ్చినప్పుడు వస్తుందిగా. మీ అబ్బాయికో మీ అమ్మాయికో జ్వరం వచ్చినప్పుడు మీ అమూల్యమైన హస్తం గుర్తుకు చిచి మీ అమూల్యమైన మీ హస్తం తీసి, అప్పుడైనా నవ్వుతారని, అంత సీరియస్గా ఉన్నారు మీరు. మీ అమూల్యమైన మీ హస్తమును తీసి, ఇదిగో ఎవరికైతే మీ పిల్లవాడికి పక్కనంటే ఊరుకోరు కదా, మీ పిల్లవాడి మీద చేసి ఏం చెప్పాలి మీరు? యేసు నామములో స్వస్థపరచబడునుగాక అని చెప్పండి. గుడ్. అప్పుడు ఏం చెప్పింది బైబిల్? మీరు రోగుల పైన చేతులు ఉంచినప్పుడు
వాడు స్వస్థపరుస్తాడు. బిలీవ్ దట్ వన్. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట? అసాధ్యము. నమ్మండి, వాడి పైన చేతులు ఉంచండి. డెంగ్యూ అయినా, టైఫాయిడ్ అయినా, ఎనీ డిసీజ్ స్వస్థత కలగటం మీరు చూస్తారు. థ్రిల్లింగ్ అనిపిస్తుంది లైఫ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఏసేమన్నాడు? ఏమండి, అభిషేకం అంటే ఏమనుకున్నాం? సూపర్ న్యాచురల్ రిజల్ట్స్, అసాధారణమైన ఫలితాలు వస్తాయి అన్నాడు. ఏసేమన్నాడు? ట్యాక్స్ కట్టడానికి, పన్ను వసూలు చేయడానికి పేతురు వెళ్ళి వలయ్యి ఒక చేప దొరుకుతుంది, దాంట్లో షెక్కీలు దొరుకుతుంది, నీకు నాకు పన్ను కట్టమన్నాడు అన్నాడుగా. సూపర్ న్యాచురల్ రిజల్ట్స్ అవన్నీ. మీ దగ్గర డబ్బులు లేవు, చెప్పండి యేసు నామములో నాకు డబ్బులు వచ్చునుగాక అని చెప్పండి. డబ్బులు వచ్చినాయి అనుకోండి, విల్ ఫీల్ హ్యాపీ. పవర్ను వాడటం స్టార్ట్ చేయండి. నేను క్రిస్టియన్ లైఫ్ పొద్దున్నే లేవటం, ప్రార్థన చేయటం, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుని ఒక పాట పాడటం, సుధీర్ ఉంటే ఒక డ్రమ్ము కొట్టడం, ఇట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్. అది మాత్రమే కాదు క్రైస్తవ జీవితం. ప్రతిరోజు సూపర్ న్యాచురల్ రిజల్ట్స్, ప్రతిరోజు ఒక అద్భుతం చూడాలి మనం. ప్రతిరోజు అసాధారణమైన విషయాలను మన కళ్ళు చూడాలి. ఆమెన్, ఆమెన్ అనండి, ఆమెన్. ప్రతిరోజు. ఏమండి, ఈ కాలంలో వ్యాధులు తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ కరోనా వలనో లేకపోతే ఏమంటే దాని తర్వాత తీసుకుంది ఏంటది, ఆ వ్యాక్సిన్ వలనో మనకు తెలియదు, కానీ వ్యాధులు మాత్రం భలే ఫాస్ట్గా వస్తున్నాయి. అప్పుడు మీరు మీ శక్తిని మీరు ఎలా వాడాలో మీరు వాళ్ళ పైన చేతులు ఉంచినప్పుడు, వాళ్ళ స్వస్థపరచబడితే విల్ బి థ్రిల్డ్. మీకు హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ నేను ఇంకొకటి చేయొచ్చు, ఇంకొకటి మరొకటి. శిష్యులకి భలే హ్యాపీగా అనిపించింది. అబ్బా భలే ఉందయ్యా, ఎంత హ్యాపీగా ఉందో మాకు. వై? బికాస్ దయ్యములు కూడా మాకు నిలబడుతున్నాయి. ఏసేమన్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి మీరు 9:1 ఆయన ఇక నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరు కాదండి, కొందరే. ఎందుకని కొందరు అన్నాడు చెప్తే పార్టీ మీకు చదువుతా చూడండి. ఇక నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము శక్తితో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరికి చెప్పాడు? 12 మంది శిష్యులకు చెప్పాడు అనుకుందాం. శిష్యులకు చెప్పాడు. ఎంతమంది దేవుని శక్తిని చూస్తారు? అక్కడ నా ఆన్సర్ కొందరు. ఎందుకని మరికొందరు చూడరు? ఆ మాటకు వస్తే ఎప్పుడు వీళ్ళు శక్తిని చూశారు? నిల్చున్న వారు ఎప్పుడు దేవుని శక్తి బలంగా రావటం చూచారు? నేను చెప్తా, మీరు చెప్పలేకపోతే. పెంతెకోస్తు దినాన్న. ఎప్పుడు? పెంతెకోస్తు దినాన శక్తి రావటం చూశారు. ఏమన్నా నా వైపు చూడాలి అందరు ప్లీజ్. పెంతెకోస్తు దినం ముందు శిష్యులు అద్భుతాలు చేశారా? చేశారు. కానీ లూకా సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో తప్ప మళ్ళీ ఎక్కడ చేసినట్లుగా మనకు కనపడలా. సార్ విన్నారా? మరి ఎక్కడ వారు అద్భుతాలు చేసినట్లుగా కనపడలా. ఆ మాటకు వస్తే ఒకసారి దెయ్యం కూడా వెళ్ళా వీళ్ళకి. ఎస్, ఒక్కటేసారి చేశారు, కానీ వాళ్ళకి తెలుసు దాని ఎగ్జైట్మెంట్ ఎంత బాగా ఉంటుందో అని. కొందరు దేవుని రాజ్యము పవర్ చూస్తారన్నాడు. ఎందుకు తెలుసా? పెంతెకోస్తు దినము కంటే ముందే, ఏమండో వింటున్నారా? పెంతెకోస్తు దినము కంటే ముందే యోధా ఇస్కరియోతు చచ్చిపోయాడు. అందుకే అన్నాడు కొందరే చూస్తారు, అందరూ చూడలేరు. ఎస్, ఏమన్నా చూడండి. ఇక నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలంగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయ్యా, మీలో కొందరు శక్తి యొక్క అల్టిమేట్ పవర్ ఏంటో చూస్తారు. మీరు దాని ప్రభావం ఎంతో మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఒకలోనికి బలంగా దిగొస్తే, ఏమన్నా వింటున్నారా?
పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిలోనికి బలంగా దిగొస్తే, ఒకడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. తర్వాత అయ్యా మేము ఇప్పటికే బోల్ చూసామయ్యా అంటున్నారు శిష్యులు. ఇప్పుడు దాకా చూసినవన్నీ గ్లింప్స్ ఏవి? ఏంటయ్యా గ్లింప్స్? 5,000 మందికి ఆహారం పంచా. జస్ట్ అది చిన్న ఎగ్జాంపుల్. అది లాజరు లేచి వచ్చాడు, చిన్న ఎగ్జాంపుల్. అది కుష్టి వ్యాధి కలిగిన వారు స్వస్థపరచబడ్డారు, చిన్న ఎగ్జాంపుల్. అది అయ్యా ఇదిగో 38 సంవత్సరం నుంచి పెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నవాడు పరుపెత్తుకు లేచి నడిచాడు, చిన్న ఎగ్జాంపులే. అది అల్టిమేట్ రోజు ఒక రోజు రాబోతుంది. పెంతెకోస్తు దినమున తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు భూమి శక్తిని చూస్తుంది అన్నాడు. వావ్! ఇప్పుడు దాకా మీరు చూస్తున్నవన్నీ, ఇప్పుడు దాకా మీరు చూసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జస్ట్ అవి చిన్న ఎగ్జాంపుల్స్. కానీ పెంతెకోస్తు దినము తర్వాత మనుషుడు పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి వానిలో నివసించడం ప్రారంభించిన తర్వాత నుంచి మనుషుడు ఎప్పుడు ఎన్నడూ చూడని వినని అద్భుతాలు చూస్తారని చెప్పాడు. అందుకే అన్నాడు 14:12 యోహాను సువార్తలో, 14:12 యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళుచున్నా. గుడ్. నేను చేయు క్రియలు, ఏమండోయ్? నేను చేయు క్రియలు. నా చెప్పండి, నేను చేసే క్రియలు. మీరు మాట్లాడట్లా. నేను చేసే క్రియలు యేసు అన్నాడు, నేను చేయు క్రియలు అయ్యనా నా యందు విశ్వాసం ఉంచినవాడు చేయును. నేను తండ్రి దగ్గరికి వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు, నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటికంటే మరి గొప్ప కార్యాలు చేయను. యేసు ఎట్లా అన్నాడు? అయ్యా నేను భూమి మీద చేసినవి సింపుల్, 5,000 మందికి ఆహారం సింపుల్, లాజరు లేచి రావటం సింపుల్, యాయిరు కుమార్తె బతకడం సింపుల్, ఇదిగో వాడు జ్వరంతో బాధపడుతున్నాడు స్వస్థపరచబడటం సింపుల్, ఇదిగో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడటం సింపుల్. దీనికంటే పవర్ చూస్తారు ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున దిగి వచ్చినప్పుడు యు సీ మిరకిల్స్, మీరు అద్భుతాలు చూస్తారు అని చెప్పాడు. ఇట్స్ ఎ టైమ్ ఫర్ దట్ వన్. ఆ అద్భుతాలు చూసే సమయంలోనికి వచ్చాం మనం. దీని అంతటికి మనకేం కావాలంట? శక్తి కావాలి. జస్ట్ శక్తి ప్రదర్శించడానికి మాత్రమే కాదు, నువ్వు ప్రతిరోజు దాన్ని అనుభవించడానికి, ప్రతిరోజు నువ్వు అనుభవించ. మేబీ లైక్ ప్రామిస్ లాస్ట్ వచ్చింది, నో డౌట్ ఎట్ ఆల్. ద్వితీయోపదేశకాండం టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:30. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 30వ వచనం. ఆ రెండు పై నేను ఇక్కడ చదువుతున్నా, సరే చదవండి. 30వ వచనం. ఒక్కడు ఎట్లు 1000 మందిని, తర్వాత ఎంతమంది? 1000 మంది. ఓకే. ఇద్దరు ఎట్లు 10,000 మందిని. ఏమంటే దేవుని క్యాలిక్యులేషన్స్ పెద్ద డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కడు 1000 మందిని తరమగొడితే, ఇద్దరైతే 10,000 మందిని. ఇద్దరైతే జనరల్గా ఎంతమంది మన ప్రకారం? 2,000 మంది. ఫస్ట్ 10,000 మందిగా 20,000 మంది. కానీ ఆయన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఒక్కడు 1000 మంది 2,000, ఇద్దరైతే 2,000. కానీ ఇద్దరైతే ఎంతమంది అంట? 10,000 మంది. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని లోపల నివసిస్తే, ఇద్దరుగా మీరుంటే, నువ్వు ఆయన. ఇదివరకు టీవీలో ఒక యాడ్ వచ్చేది, నేను బ్యాక్ పైపర్, చెప్పనది అది మీకు.
ఇద్దరు, నేను మీరు బ్యాక్ పేపర్ వచ్చేది లేదు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి మీరు, రెండు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ఒక్కళ్ళే కలిస్తే ఎంతమంది తెరవగలరు? మీరు 1000 మందిని. అప్పుడు ఆయన వచ్చి మీలో నివసిస్తే 10,000 మందిని. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ పర్సంటేజ్లు, ఆ పవర్ వేరు, డిఫరెంట్ పవర్ అది. ఆయన మీలో నిలిస్తే చాలు. యు సీ ద గ్లోరీ. ఆయన మహిమను మీరు చూస్తారు. చర్చ్ లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసాం మనం. మెసేజ్ కాదు, చర్చ్ పీరియడ్ మెసేజ్ అనుకున్నారు. ఎండింగ్లోకి వచ్చేసాం మనం. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు అని బైబిల్ చెప్పింది. ఎప్పుడు ఎన్నడూ ఎవరు చూడని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, వింతైన పనులు ఈ జనరేషన్ చూడబోతుంది. గెట్ రెడీ ఫర్ దట్ వన్. నీ కళ్ళు సైతం నమ్మలేని అద్భుతాలు మనం చూడబోతున్నాం. అలనాడు అసూజా స్ట్రీట్లో సిమోర్ నడిపిస్తున్న సంఘం పైకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అసూజా స్ట్రీట్ రివైవల్ని ప్రారంభించాడో, వీరి ఎండ్ ఆఫ్ దట్ ఈ చర్చ్ ఏజ్ గ్రేస్ టైంలోనికి, గ్రేస్ పీరియడ్ ఎండ్లోనికి వచ్చేసాం మనం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు మనం వింటూనే ఉన్నాం. యుద్ధములకు వచ్చిన సమాచారం ఎప్పుడు పడుతుందో తెలియట్లా. యుక్రెయిన్ పైన వార్, హిజ్బుల్లా పైన వార్, అన్ని చోట్ల యుద్ధాలే. ఏమండి, అపవాది చెలరేగిపోతున్న ఈ దినాలలో దేవుడు ఇంకెంత ప్రభావం చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం. ఎందుకయ్యా నాకు పరిశుద్ధాత్మలో బాప్తిసం? ఆయన మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. లార్డ్,